Hello, good evening, everybody. This is Ganesh Guglot. This PPT prepared and presented by Mr. Ganesh Guglot, lecturer in botany, MLD GDC Gadwal. Today our topic is zones of atmosphere. In the zones of atmosphere, the what is environment, what type of atmospheres. ఈరోజు జోన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్లో మనము ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకుందాం. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే, ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ టర్మ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ వర్డ్. మనకు ఫ్రెంచ్ వర్డ్ నుంచి ఈ ఎన్విరాన్మెంట్ అనే పదం రావడం జరిగింది. ఫ్రెంచ్ భాషలో ఎన్విరానర్ అంటాము. ఎన్విరానర్ అంటే విచ్ మీన్స్ టు సరౌండ్, దట్ ఈజ్ ఓన్లీ సరౌండింగ్స్, అంటే మన చుట్టుపక్కల ఉండే దాన్ని మనము ఎన్విరాన్మెంట్స్ అంటాము. అంటే ద సమ్ ఆఫ్ ఆల్ ఫిజికల్, కెమికల్, బయాలజికల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద లైఫ్ ఆర్ ఆర్గానిజం ఈజ్ నౌన్ యాజ్ ఎన్విరాన్మెంట్. అంటే జీవులను ఆవరించి ఉండే మృత్తిక కావచ్చు, గాలి కావచ్చు, నీరు మొదలైన వాటిని కలిపి మనం ఏమంటాము? పరిసరము అంటాము. ద టర్మ్ ఎన్విరాన్మెంట్ వాజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ఫిజికల్ వరల్డ్ సరౌండింగ్ as including soil, rocks, water and air. చెప్పినా కదా, జీవులను ఆవరించి ఉండే మృత్తిక, గాలి, నీరు మొదలైన వాటిని కలిపి మనము పరిసరము అని అంటాము, ఎన్విరాన్మెంట్. తర్వాత ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, లాటర్ ఆల్ లివింగ్ ఆర్గానిజం ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్, మానవులతో సహా వర్ ఆల్సో కన్సిడర్ యాజ్ అన్ integral part of the environment, combining interrelationships of living organism with the physical surrounding. మన చుట్టూ ఉండే భౌతిక శక్తులను ఆవరించి ఉండే వాటిని ఇంటరాక్షన్, వాటి మధ్యన జరిపే ఇంటర్ రిలేషన్షిప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం విత్ ద ఫిజికల్ సరౌండింగ్స్. అంటే భూమిపై నివసించే జీవులు వాటి చుట్టూ ఉండే పరిసరాలను ఏమంటాము? లివింగ్ ఆర్గానిజం ఎలాంగ్ విత్ దేర్ సరౌండింగ్స్ ఇస్ నౌన్ యాజ్ బయోస్పియర్. ఏమంటాము? బయోస్పియర్ అంటాము. ఓకేనా? బయోస్పియర్ అంటే ఏంది? The define living organism along with their surroundings as biosphere. భూమిపై నివసించే జీవులు వాటి చుట్టూ ఉండే పరిసరాలను జీవావరణం అనే ప్రమాణంగా పేర్కొంటాము. ఎన్విరాన్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సమ్ టోటల్ ఆఫ్ వాటర్, ఎయిర్, ల్యాండ్ అండ్ ద అదర్ interrelationship that exist among them and with the human beings and other living organism and materials. మన చుట్టూ ఉండే నీరు, గాలి, నేల వాటి మధ్యన ఇంటర్ బిట్వీన్ రిలేషన్షిప్ అనేది జరుపుతాము. ఓకేనా? జీవులు వాటి మధ్యన ఉండే పరిసరాల మధ్య పరస్పర సంబంధాన్ని జరుపుకుంటాము. ఎయిర్, వాటర్ అండ్ ల్యాండ్ సరౌండింగ్ us constitute అవర్ ఎన్విరాన్మెంట్. గాలి, నీరు, నేల మన చుట్టూ ఉండే వాటిని కలిపి ఎన్విరాన్మెంట్గా పేర్కొంటాము. ఆల్ దీస్ కాంపోనెంట్స్ అండ్ దేర్ యాక్షన్, ఇంటరాక్షన్స్, ఇన్ఫ్లుయెన్సెస్ కన్స్టిట్యూట్ ద ఎన్విరాన్మెంట్. ఈ అన్ని కారకాలను కలిపి మనము ఎన్విరాన్మెంట్గా పేర్కొంటాము.
చూడండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ కాంపోనెంట్ చూసినట్లయితే ఇక్కడ గాలి ఎయిర్, ఇక్కడ ల్యాండ్, అదేవిధంగా ఇక్కడ మెటీరియల్స్, ఇక్కడ వాటర్స్. ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్లో హ్యూమన్స్ ఉంది. లివింగ్ ఆర్గానిజమ్స్ ఇక్కడ వాటర్, ఎయిర్, ల్యాండ్, మెటీరియల్స్ ఇవన్నీ పరస్పరము హ్యూమన్ బీయింగ్స్, లివింగ్ ఆర్గానిజంలో హ్యూమన్ బీయింగ్స్ ఇవన్నీ పరస్పరము ఒకదాంతో ఒకటి రిలేషన్షిప్స్, ఇంటరాక్షన్ అండ్ ఇంటర్ రిలేషన్షిప్ని కలిగి ఉంటాయి. The physical and biological components of the environment. The physical and biological components of the environment are scientifically called biological elements. That means biosphere. ఏమంటాము? The physical and biological components of the environment are scientifically called biosphere. That means biophysical elements అంటాము. Namely, మనం here biospheres has three major parts. Biospheres are three major parts: atmosphere, hydrosphere, lithosphere. ఓకే, మనకు వాతావరణము అంటే జీవావరణంలో బయోస్పియర్లో మనకు ఈ 3 పార్ట్స్ అనేవి ముఖ్యమైనవి: అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్. జీవావరణంలో 3 ముఖ్యమైన అనుఘటకాలు: అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్. Atmosphere is atmo for air, hydro for water, litho for solid and semi-solid. Biosphere means living things. Okay, these spheres are further divided into various subsphere for more clarity. అర్థమైంది కదా? జీవావరణంలో మనకు 3 ముఖ్యమైన అనుఘటకాలు. The 3 biosphere has 3 major parts like that: atmosphere, hydrosphere, and third one is lithosphere. In this atmosphere, first one, atmosphere అంటే ఏంది? ఇక్కడ చూడండి, అట్మాస్ఫియర్ అంటే ఏంది? భూమిని ఆవరించి ఉండే వాయువులతో ఉన్న మందమైన పొరను అట్మాస్ఫియర్ లేదా వాతావరణము అని పిలుస్తాము. ఆల్ ద ఎయిర్ సరౌండింగ్ ద ఎర్త్ మేక్స్ అప్ ద అట్మాస్ఫియర్. ఏమంటాము? ఆల్ ది ఎయిర్ సరౌండింగ్ ద ఎర్త్, మన చుట్టూ ఉండే ఆల్ ది ఎయిర్ సరౌండింగ్, మన చుట్టూ ఉండే గాలి ఇది వాయువులతో ఉన్న మందమైన పొరను వాతావరణం అంటాము. అట్మాస్ఫియర్ ఈజ్ ద గ్యాసియస్ మాంటిల్ దట్ సరౌండ్ ద ఎర్త్. The atmosphere is mixture of nitrogen about 78%, oxygen about 21%, and other gases about 1%, such as carbon dioxide 0.03%, argon 0.93%, and the rest are trace gases like that krypton, neon, helium, and xenon. మనకు దీంట్లో ద అట్మాస్ఫియర్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ నైట్రోజన్. ఈ అట్మాస్ఫియర్ వాతావరణం అనేది ఈ రకమైన వాయువులను కలిగి ఉంటుంది. 78% నైట్రోజన్ అండ్ 21% ఆక్సిజన్. అదర్ గ్యాసెస్ అయినటువంటి 1% ఉంటాయి. అవి కార్బన్ డైఆక్సైడ్ 0.03%, ఆర్గాన్ 0.93%, అండ్ ద రెస్ట్ ఆర్ ట్రాస్ గ్యాసెస్ క్రిప్టాన్, నియాన్, హీలియం, అండ్ జినాన్.
ఓకేనా. ఈ రకమైన వాయువులతో వాతావరణం అనేది కలిగి ఉంటుంది. ద అట్మాస్ఫియర్ ఎక్స్టెండ్ ఆల్ ది వే ఫ్రమ్ ద ఎర్త్స్ క్రస్ట్ టు కోర్ దాన్ 1000 కిలోమీటర్ అబోవ్ ది ఎర్త్ సర్ఫేస్ ఇంటూ స్పేస్. మనకు ఈ అట్మాస్ఫియర్ అనేది భూమి నుండి 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు అగుపిస్తుంది. అట్మాస్ఫియర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 distinct layers ఆన్ ద బేసిక్స్ ఆఫ్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్. ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకొని అట్మాస్ఫియర్ వాతావరణం అనేది 5 రకాల పొరలను కలిగి ఉంటుంది. అవి వరుసగా 1 ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్స్, మెసోస్ఫియర్స్, అయనోస్ఫియర్స్ ఆల్సో నౌన్ యాజ్ థర్మోస్ఫియర్స్. లాస్ట్ వన్ ఈజ్ ఎగ్జోస్ఫియర్. యాక్చువల్లీ 4 ఉంటాయి, కాకపోతే ఇది కూడా దాంట్లోనే వస్తుంది కాబట్టి ఎగ్జోస్ఫియరు మొత్తం కలిపి 5. ఓకేనా. అట్మాస్ఫియర్ అనేది మొత్తము 5 రకాల పొరలను కలిగి ఉంటుంది. 1 ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్స్, మెసోస్ఫియర్స్, అయనోస్ఫియర్. షార్ట్కట్లో టిఎస్ఎంఐఈ. టీ అంటే ట్రోపోస్ఫియర్, ఎస్ అంటే స్ట్రాటోస్ఫియర్స్, ఎం అంటే మెసోస్ఫియర్, ఐ అంటే అయనోస్ఫియర్, ఈ అంటే ఎగ్జోస్ఫియర్. ఓకే. ఈ 5 రకాల పొరలను అట్మాస్ఫియర్ వాతావరణం అనేది కలిగి ఉంటుంది. వాతావరణము అంటే ఏంది? భూమిని ఆవరించి ఉండే వాయువులతో ఉన్న మందమైన పొరను వాతావరణం అంటాము. ఇది భూమి ఉపరితలంపై 300 కిలోమీటర్లు లేదా దానికంటే ఎక్కువ 1000 కిలోమీటర్ ఎత్తు వరకు వాయుపొర ఉంటుంది. దీనిలో వివిధ రకాల వాయువుల మిశ్రమం ఉంటుంది, నైట్రోజన్, ఆక్సిజన్. ఓకేనా. దీనిలో వాయువుల రవాణా అనేది జరుగుతుంది. అట్మాస్ఫియర్ టు సాయిల్, సాయిల్ టు ఆర్గానిజమ్స్. ఓకేనా. అట్మాస్ఫియర్లో ఏం జరుగుతుంది? అట్మాస్ఫియర్, సాయిల్, ఆర్గానిజం, లివింగ్ ఆర్గానిజం. ఓకే. వాతావరణం నుండి మృత్తిక నుండి ఇక్కడ ఉండే జీవరాశుల మధ్య వాయువుల రవాణా అనేది జరుగుతుంది. ద గ్యాసేజ్ ఎక్స్చేంజ్ ఇంటర్ బిట్వీన్ ద అట్మాస్ఫియర్ టు సాయిల్, సాయిల్ టు ఆర్గానిజం, లివింగ్ ఆర్గానిజం. ఓకే. ఈ విధంగా అట్మాస్ఫియర్లో వాయువుల రవాణా అనేది జరుగుతుంది. సో అట్మాస్ఫియర్లో ద మెయిన్ లేయర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 types: troposphere, stratosphere, mesosphere, ionosphere, also known as thermosphere, exosphere. ఫస్ట్ బయోస్ఫియర్ అనేది 3 రకాలు. అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్. దాంట్లో అట్మాస్ఫియర్ గురించి నేర్చుకుంటున్నాం. అట్మాస్ఫియర్ అనేది తిరిగి 4 రకాలు, అంటే 5 రకాలు. 1 ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, అయనోస్ఫియర్స్ అండ్ ఎగ్జోస్ఫియర్. ఓకే. ఇది దీనిలో ఫస్ట్ వన్ ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ అనేది ద బేసల్ పార్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఓకేనా. ద బేసల్ పార్ట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ విచ్ ఈజ్ 10 to 15 kilometer above the earth surface is troposphere. ఏమంటున్నాము? ద బేసల్ పార్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అంటే దీన్ని మనము ఇట్ ఈస్ ద లోవెస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని కూడా పిలవవచ్చు.
ఓకేనా, ఏమని? ఇట్ ఈస్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ which is 10 to 15 kilometer above the earth surface is troposphere. ఇక్కడ భూమి ఉపరితలం నుంచి సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉండే వాయువుల పొరను ఏమంటాము? ట్రోపోస్పియర్ అంటాము. ఇన్ పోలార్ రీజియన్ దిస్ విల్ బి అప్ టు 8 కిలోమీటర్. అంటే ఇది ధ్రువ ప్రాంతాలలో ఈ పొర అనేది 8 కిలోమీటర్లు మాత్రమే ఉండవచ్చు. ధ్రువాలు ఉంటాయి కదా, పోలార్ రీజియన్స్. ఓకేనా, ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, దీస్ ఆర్ ది పోలార్ రీజియన్స్. ఓకేనా, ఈ పోలార్ రీజియన్స్ ధ్రువ ప్రాంతాల్లో మనకు ఈ పొర అనేది 8 కిలోమీటర్ మాత్రమే ఉండవచ్చు. ద గ్యాసెస్ మిక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఎయిర్. మనకు దిస్ కంటైన్ 78% నైట్రోజన్. అంటే మనకు ఇక్కడ ద గ్యాసెస్ మిక్చర్ ఆఫ్, ఇక్కడ వాయువులు అనేవి అట్మాస్ఫియర్లో, ద గ్యాసెస్ మిక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఎయిర్. గ్యాసెస్ అనేది అన్నీ మిక్స్ అయ్యి గాలిని ఏర్పరుస్తాయి. గాలిలో మనకు ద కంటైన్ 78% నైట్రోజన్, 20% ఆక్సిజన్, 0.03% CO2, 0.3 ఆర్గాన్. ఇవన్నీ నేర్చుకున్నాము. అంటే అట్మాస్ఫియర్లో ఉండేవి యాజ్ యూజువల్గా ఇక్కడ మనకు ట్రోపోస్పియర్లో అగుపిస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ హీలియం, హైడ్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్, అమోనియా, మీథేన్. అంటే ఈ ఆర్గాన్, ఆక్సిజన్, నత్రజని ఇవి కాకుండా హీలియం, హైడ్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్, అమోనియా, మీథేన్ లాంటి వాయువులు తక్కువ మొత్తంలో ఉంటాయి. లెస్ ఇన్ నంబర్స్లో మనకు ట్రోపోస్పియర్లో అగుపిస్తాయి. ఓకేనా, దిస్ ఈజ్ ద ట్రోపోస్పియర్. నెక్స్ట్ ఇక్కడ మనం డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ట్రోపోస్పియరు స్ట్రాటోస్పియర్తో కలిసే భాగాన్ని మనము ట్రోపోపాస్ అంటాము. ఓకేనా, ఈ స్ట్రాటోస్పియరు మిసోస్పియర్తో కలిసే భాగాన్ని స్ట్రాటోపాస్ అంటాము. ఇక్కడ మిసోస్పియరు థర్మోస్పియర్తో కలిసే భాగాన్ని మిసోపాస్ అంటాము. ఓకే, ఇది ట్రోపోస్పియర్. ఓకే, ట్రోపోస్పియర్ అనేది భూమి నుండి 10 నుంచి 15 కిలోమీటర్ వరకు వ్యాపించి ఉండేది. ఇది భూమి, ఈ భూమి నుండి పై వరకు ఇక్కడ చూస్తే ఇది ట్రోపోస్పియర్ అనేది మనకు అగుపిస్తుంది. ఈ డయాగ్రామ్ మంచిగా క్లారిటీగా చూసుకోండి, సరేనా? ఇది నెక్స్ట్ స్ట్రాటోస్పియర్. ఇక్కడ ట్రోపోస్పియర్లో the upper limits of the troposphere which is gradually merge into the next zone, tropopause. అంటే the upper layers of the tropopause, the upper layer of the tropopause is called as mesosphere. చెప్పినా కదా, the upper layer of troposphere is called as mesopause. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే స్ట్రాటోస్పియర్స్ అనేది, ఇది ట్రోపోస్పియర్ అనేది దాని తర్వాతి ప్రాంతమైన స్ట్రాటోస్పియర్తో
కలిసే ట్రోపోస్పియర్ అనేది దాని తర్వాతి ప్రాంతమైన స్ట్రాటోస్పియర్తో కలిసే ప్రాంతాన్ని మనము ట్రోపోపాస్ అంటాము. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ట్రోపోస్పియర్ తర్వాతి ప్రాంతమైన స్ట్రాటోస్పియర్తో కలిసే ప్రాంతాన్ని ట్రోపోపాస్ అంటాము. నెక్స్ట్ స్ట్రాటోస్పియర్. ట్రోపోస్పియర్ వెలుపలి వైపు ఉండే పొరను స్ట్రాటోస్పియర్ అంటాము. ఇట్ ఈస్ ద సెకండ్ జోన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ which is 15 to 50 km above the earth surface and is about 30 km thick. 30 కిలోమీటర్ల మందంలో ఈ పొర ఉండవచ్చు. అయితే ద గ్యాసియస్ కంపోజిషన్ ఈజ్ సిమిలర్ టు ట్రోపోస్పియర్, అంటే ట్రోపోస్పియర్లో ఉండే వాయువుల సంఘటన అనేది ట్రోపోస్పియర్ని పోలి ఉంటుంది. ద గ్యాసియస్ కంపోజిషన్ ఈజ్ సిమిలర్ టు ట్రోపోస్పియర్ విత్ యాన్ అడిషనల్ ఓజోన్ లేయర్. ఈ స్ట్రాటోస్పియర్లో మనకు ఓజోన్ లేయర్ అనేది అదనంగా ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే మనకు సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలను, అల్ట్రావైలెట్ రేస్ని ఓజోన్ పొర శోషించడం మూలంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండి, అంటే 90 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. కాబట్టి ఓజోన్ పొర భూమిపై ఒక మందమైన కవచంలాగా పనిచేసి అతి నీలలోహిత కిరణాల నుంచి జీవరాశిని రక్షిస్తుంది. As the ozone layer completely absorbs solar radiation like that ultraviolet and infrared rays, the temperature in this region shoot up to 90 degree centigrade temperature. Ozone layer, also known as ozonosphere, saves life on Earth from ultraviolet rays and reduce the rate of cooling Earth. ఓకేనా, అంటే మనకు అతి నీలలోహిత కిరణాలు, ఎందుకంటే మనకు వాతావరణంలో పైన ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ఓజోన్ లేయర్ అనేది ఇట్లా కప్పబడి ఉండి ఓజోన్ లేయర్కి ఏమైనా రంధ్రం పడితే అక్కడ నుంచి యూవీ రేస్, అల్ట్రావైలెట్ అతి నీలలోహిత కిరణాలు అనేది భూమికి చేరి మనకు చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా డేంజర్స్ ఉంటాయి. అటువంటి దాన్ని ఓజోన్ లేయర్ అనేది అక్కడ ఒక రక్షణ పొరలాగా ఉండి కింద భూమిపైన ఉండే జీవరాశులను రక్షిస్తూ ఉంటుంది. ఇది ఓజోన్ లేయర్ యొక్క ప్రత్యేకత. ఏం చేస్తుంది ఓజోన్ లేయర్? Ozone layer, ozonosphere, saves life on Earth from ultraviolet rays and reduce the rate of cooling Earth. Okay, the upper layers of atmosphere is called as stratopause. The upper layer of the troposphere is called as tropopause. The upper layer of the atmosphere is stratopause. The upper layer of atmosphere is stratopause. సారీ, ఇక్కడ అట్మాస్ఫియర్ కాదు, ద అప్పర్ లేయర్ ఆఫ్ స్ట్రాటోస్పియర్. ఇక్కడ మిస్టేక్ పడ్డది. ఓకేనా, టైపింగ్లో ఇక్కడ మనకు మిస్టేక్ పడ్డది. ద అప్పర్ లేయర్స్ ఆఫ్ ట్రోపోస్పియర్. ద అప్పర్ లేయర్ ఆఫ్ ట్రోపోస్పియర్స్ ఇస్ కాల్డ్ స్ట్రాటోస్పియర్ is called as stratopause. The upper layer of troposphere is called as tropopause. The upper layer of stratosphere is called as stratopause. ఓకే, ఈ కొద్ది కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ మీసోస్పియర్. ద నెక్స్ట్ లేయర్ is called mesosphere. The next layer is called mesosphere, about 40 km thick. ఇది 40 కిలోమీటర్ల మందం వరకు ఉంటుంది. ఇది ఏంది? మీసోస్పియరు. అంటే స్ట్రాటోస్పియర్కు వెలుపలి వైపు ఉండే పొరను ఏమంటాము?
మిసోస్పియర్ అంటాము. ఇక్కడ చూడండి, స్ట్రాటోస్పియర్కు వెలుపల పైన ఉండే పొరను మిసోస్పియర్ అంటాము. ఓకే, ఇది mesosphere. It consists of very little gases. దీనిలో వాయువులు అతి తక్కువ శాతంలో ఉంటాయి. వాటర్ వేపర్ ఈజ్ ఆబ్సెంట్. వీటిలో నీటి ఆవిరి ఉండదు. టెంపరేచర్ గోస్ డౌన్ అప్ టు -80°C. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత కూడా అతి తక్కువగా అంటే -80°C వరకు ఉంటుంది. ద అప్పర్ లేయర్ ఆఫ్, ఇక్కడ కూడా అట్మాస్ఫియర్ రాసిన కదా, ఇది మిస్టేకే. ఓకేనా. ద అప్పర్ లేయర్ ఆఫ్ మిసోస్పియర్ ఇస్ కాల్డ్ యాజ్ మిసోపాస్. ఓకే, ఇక్కడ మిసోస్పియర్. ఓకే, ద అప్పర్ లేయర్ ఆఫ్ మిసోస్పియర్ ఇస్ కాల్డ్ యాజ్ మిసోపాస్. ఓకే, నెక్స్ట్ ఐనోస్పియర్. ఇట్ ఈజ్ ఇదేంది ఐనోస్పియర్ అంటే ఇట్ ఈజ్ అబోవ్ మిసోస్పియర్. ఓకే, ఇట్ ఈజ్ అబోవ్ మిసోస్పియర్, ఎక్స్టెండ్ అప్ టు 300 kilometers హైట్ అబోవ్ ఎర్త్. ఓకేనా. ఇది భూమి ఉపరితలానికి 300 kilometers ఎత్తు వరకు ఐనో ఆవరణము వ్యాపించి ఉంటుంది. హియర్ గ్యాసెస్ ఆర్ ప్రజెంట్ అటామిక్ స్టేట్. ఈ ప్రాంతంలోని వాయువులు అణు స్థితిలో ఉంటాయి. అణువులు, పరమాణు మూలకాలు ఇట్లా ఉంటాయి కదా, ఆ విధంగా ఇక్కడ అణువుల రూపంలో ఉంటాయి. హియర్ గ్యాసెస్ ఆర్ ప్రజెంట్ అటామిక్ స్టేట్. ద లోవర్ లేయర్ ఈజ్ కాల్డ్ థర్మోస్పియర్. ఈ ప్రాంతంలోని కింది పొరను ఏమంటాము? థర్మోస్పియర్ అంటాము. ఇక్కడ చూడండి, థర్మోస్పియర్. ఇక్కడ ఏంది ఐనోస్పియర్. ఇది ఐనోస్పియర్. దీని యొక్క కింది భాగాన్ని మనం ఏమంటాము? థర్మోస్పియర్ అంటాము. ఓకే, containing a mixture of nitrogen, oxygen in equal proportion. దీనిలో నత్రజని, ఆక్సిజన్ సమాన నిష్పత్తిలో ఉంటాయి. Here most of the gases become ionized under the influence of radiant energy and remain as ions. దీనిలో మిసోస్పియర్కు మధ్యన ఉండే పొరలో అధిక శాతం వాయువులు అయనీకరణం చెంది, ఓకేనా, ionized under the influence of radiant energy and remain as ion, చెంది అయనుల రూపంలో ఉంటాయి. డ్యూ టు దేర్ మచ్ లెస్ డెన్సిటీ దే ఆర్ రేర్లీ ప్రజెంట్ ఇన్ మాలిక్యులర్ ఫామ్. వాటి సాంద్రత తక్కువగా ఉండటం వల్ల అవి అరుదుగా అణుస్థితిని పొందుతాయి. Cl2 అణువు, H2 అణువు, NaCl అణువు, ఓకేనా, ఇట్లా ఉంటాయి కదా, ఆ విధంగా. ఇక్కడ అయాన్ రూపంలో Cl మైనస్ Na+ ఈ అయాన్లు అంటాము. ఇక్కడ మాలిక్యులర్ ఫామ్ అని అంటే NaCl కావచ్చు, HCl, ఇట్లా ఈ విధంగా అణుస్థితిని కలిగి ఉంటాయి. ఓకేనా. Na+Cl- ఇట్లా ఉంటాయి కదా, ఇది ఇవి రెండు కలిసే అణుస్థితిని ఏర్పరుస్తాయి. ఓకే. బియాండ్ 300 kilometers ఎక్స్టెండింగ్ అప్ టు 40,000 kilometers ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ ద ఎగ్జోస్పియర్.
ఇక్కడ ఎగ్జోస్పియర్ చూడండి, 300 కిలోమీటర్ నుండి 40,000 కిలోమీటర్ వరకు ఉండేది ఎగ్జోస్పియర్. ఇక్కడ దీనికంటే పైన ఉండేది, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ 300 నుండి దీనికంటే పైన ఉండేది ఎగ్జోస్పియర్. ఇది ఎగ్జోస్పియర్. ఓకే, beyond the 300 km extending up to 40,000 km from earth surface is exosphere. హైడ్రోజన్ ఈజ్ ద మెయిన్ ఎలిమెంట్స్. ఇక్కడ హైడ్రోజన్ అనేది ప్రధానంగా ఉంటుంది. టెంపరేచర్ రేంజెస్ ఫ్రమ్ 200 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 5600 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 200 డిగ్రీ నుండి 5600 డిగ్రీ వరకు ఉంటుంది. Helium is abundant in the lower part of this layer and check the entry of ultraviolet rays that are harmful for the living organisms. అంటే ఎగ్జోస్పియర్ కింది ప్రాంతంలో హీలియం వాయువు అధికంగా ఉండటం వల్ల ఈ వాయువు జీవులకు హానికరమైన అతి నీలలోహిత కిరణాల ప్రవేశాన్ని నిరోధిస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ హైడ్రోస్పియర్. ఇది అట్మాస్ఫియర్లో రకాలు ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, సైనోస్ఫియర్, మిసోస్ఫియర్. ఓకేనా, ఎగ్జోస్ఫియర్. సెకండ్ వన్ వచ్చేసి హైడ్రోస్ఫియర్. హైడ్రో మీన్స్ వాటర్. ఆల్ టైప్ ఆఫ్ వాటర్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ పాండ్స్, లేక్స్, రివర్స్, ఐస్ ఇన్ పోలార్ క్యాప్స్ ఎక్స్ట్రా ప్రజెంట్ ఆన్ ల్యాండ్ ఫ్రమ్ ద హైడ్రోస్ఫియర్. భూమిపై ఉన్న అన్ని రకాల ద్రవ రూపాలను కలిపి జలావరణం అంటాము. దీనిలో సముద్రాలు ఉండొచ్చు, నదులు, సరస్సులు, కొలనులు, కాలువలు, చెరువులతో పాటు ధ్రువ ప్రాంతాలలో ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఘనీభవించిన మంచు మొదలైనవి భాగస్వాములుగా ఉంటాయి. అబౌట్ 73% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. భూమి ఉపరితలం పైన మనం ఎక్కువ భాగంలో సముద్రాలు అనేవి, నీరు అనేది ఎక్కువగా ఆక్యుపై చేసుకొని ఉంటుంది. కొంతవరకు భూమి మాత్రం ఉంటుంది. మేజర్ పోర్షన్ ఆఫ్ ది రెయిన్ దట్ ఫాల్స్ ఆన్ ల్యాండ్ రీచెస్ ద ఓషియన్స్ త్రూ స్ట్రీమ్స్, రివర్. మనకు ప్రతి సంవత్సరం కురిసే వర్షపాతంలో అధిక శాతం నీరు సముద్రంలోనికి చేరుతుంది. నెక్స్ట్ లిథోస్పియర్. ఆల్ సాలిడ్ అండ్ సెమీ సాలిడ్ పార్ట్స్ ఆన్ ద ఎర్త్ కాన్స్టిట్యూట్ లిథోస్పియర్. అంటే భూమిపై ఉన్న అన్ని రకాల ఘన, అర్ధఘన, సెమీ అంటే ఘన, సాలిడ్ అంటే ఘన, సెమీ సాలిడ్ అంటే అర్ధఘన పార్ట్స్ ఆన్ ద ఎర్త్ కాన్స్టిట్యూట్ లిథోస్పియర్. ఘన, అర్ధఘన పదార్థాలను శిలావరణం అంటాము. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 మెయిన్ లేయర్స్, దట్ ఈస్ క్రస్ట్, మాంటిల్, కోర్. క్రస్ట్, మాంటిల్, కోర్. సో ఇప్పుడు కోర్ నుంచి రివర్స్ రావాలి. ఓకేనా, కోర్. ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద లిథోస్పియర్ ఈజ్ కాల్డ్ కోర్. ఓకేనా, ఇక్కడ ఏముంటుంది? ఫస్ట్ వన్ క్రస్ట్. క్రస్ట్ అంటే సాంద్రమండలం అంటాము లేదా క్రస్టు. మాంటిల్ పొర రెండోది. మూడోది కోర్. ఓకేనా, అంతరనాళం లేదా కోర్ అంటాము. ఓకే, అంతరనాళము లేదా కోర్. ఇది 3 రకాలను కలిగి ఉంటుంది శిలావరణము. దీనిలో శిలావరణంలోని కేంద్ర స్థానాన్ని అంతరనాళం లేదా కోర్ అంటాము. కోర్ అంటే ఏంది? ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద లిథోస్పియర్ ఈజ్ కోర్ విచ్ ఈజ్ ఇన్ ఏ వేపరైజ్డ్ కండిషన్ విత్ ఏ డయామీటర్ ఆఫ్ 2500 కిలోమీటర్. కేంద్ర స్థానాన్ని అంతరనాళం లేదా కోర్ అంటాము. ఇది అర్ధఘన పదార్థం అంటే కరిగిన రూపం. ఇది 2500 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. మాంటిల్. కోర్ ఈజ్ కవర్డ్ బై మాంటిల్. ఇక్కడ కోర్ అంటే అంతరనాళం అంటాము. కోర్ అనేది వేటి చేత కవర్డ్ అయి ఉంటుంది, ఆవరించి ఉంటుంది. మాంటిల్. అంతర ప్రవళాన్ని ఆవరించే పొరను మాంటిల్ అంటాము. కోర్ ఈజ్ కవర్డ్ బై మాంటిల్. ఇట్ ఈజ్ అన్ మోల్టెన్ స్టేట్ అండ్ అబౌట్ 3000 కిలోమీటర్ థిక్. ఇది 3000 కిలోమీటర్ల మందంలో ఉంటుంది. నెక్స్ట్
Crust. The outermost solid layer is the crust. It extends about 8 to 40 kilometers from the surface of the earth. అంటే మాంటిల్ పొరను ఆవరించి ఉన్న వెలుపలి భాగాన్ని సాంద్రమండలం లేదా క్రస్ట్ అంటాము. ఈ పొర భూపరితలం నుంచి చూస్తే 8 నుంచి 40 కిలోమీటర్ల మందంలో ఉంటుంది. అదేవిధంగా సముద్రపు గర్భం నుంచి చూస్తే 10 నుంచి 13 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ద సర్ఫేస్ లేయర్ ఆఫ్ క్రస్ట్ ఈజ్ ద సాయిల్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ద సర్ఫేస్ లేయర్ ఆఫ్ ది క్రస్ట్ ఈజ్ ద సాయిల్. అంటే క్రస్ట్ వెలుపలి పొర జీవరాశులు మొక్కల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. క్రస్ట్ అనేది వెలుపలి పొర జీవరాశులు మొక్కల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఏమంటాము, మృత్తిక అని పిలుస్తాము. ద సర్ఫేస్ లేయర్ ఆఫ్ క్రస్ట్ ఈజ్ ద సాయిల్ విచ్ ఈజ్ ఫేవరబుల్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ లైఫ్. జీవరాశుల పెరుగుదలకు అభివృద్ధికి ఇక్కడ ఇది తోడ్పడుతుంది కాబట్టి దీన్ని మృత్తిక అంటాము. క్రస్ట్ యొక్క ఉపరితల భాగం. ద ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద అట్మాస్ఫియర్. మొక్కల పెరుగుదలకు అవసరమైన ద ఎక్సిస్టెన్స్ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ది అట్మాస్ఫియర్. ఈ వాతావరణం పైన మాత్రమే ఆధారపడి ఉంటాయి. దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఎనీ లైఫ్ కెనాట్ సర్వైవ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అంటే జీవరాశి మనుగడ వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. వీటి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. ఇంటర్ రిలేటెడ్. అండ్ ఏ జీవి స్వతంత్రము జీవనాన్ని గడపదు. అంటే వాతావరణంపై ఆధారపడకుండా జీవనము కొనసాగించలేదు. కాబట్టి ఈ వాతావరణం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది క్రస్ట్ అవుటర్ లేయర్, మాంటిల్ మిడిల్ అండ్ కోర్. ఇది కోర్, మాంటిల్, క్రస్ట్. ఓకే, ఇన్నర్ కోర్, అవుటర్ కోర్. ఈ విధంగా మనకు ఈ జోన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని ఫాలో కండి. ఓకేనా? సో అందరికీ ధన్యవాదాలు. ఒకసారి చూసుకోండి ఇది క్లారిటీగా. ఓకేనా? ఫస్ట్ ఏం లేదు, బయోస్పియర్ అనేది 3 టైప్స్ ఉంటుంది. అట్మాస్ఫియరు, హైడ్రోస్పియరు, లిథోస్పియర్. అట్మాస్ఫియర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్స్. అంటే విమానాలు తిరిగే పొర, ఇది స్ట్రాటోస్పియర్ను మనం పేర్కొంటాము. ఓకేనా? ఓజోన్ పొర ఉంటుంది స్ట్రాటోస్పియర్లో. అలాగే ఏరోప్లేన్స్ కూడా అక్కడ తిరుగుతాయి. ఇది ఈ విధంగా చూసుకోండి. ట్రోపోస్పియర్కి స్ట్రాటోస్పియర్కి మధ్య ఉండేది ట్రోపోపాస్. స్ట్రాటోస్పియర్కి మిసోస్పియర్కి మధ్యన ఉండేది స్ట్రాటోపాస్. మిసోస్పియర్కి ఐనోస్పియర్కి మధ్య ఉండేది థర్మోస్పియర్, అంటే మిసోపాస్ అంటాము. ఓకేనా? ఈ ఐనోస్పియర్కు దిగువన ఉండేదాన్ని థర్మోస్పియర్ అంటాము. ఐనోస్పియర్ కంటే ఎబోవ్ ఉండేదాన్ని ఎగ్జోస్పియర్ అంటాము. ఓకేనా? ఈ విధంగా మనకు అగుపిస్తుంది. ఇది అట్మాస్ఫియర్ అనేది ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మిసోస్పియర్, ఐనోస్పియర్, ఎగ్జోస్పియర్. నెక్స్ట్ హైడ్రోస్పియర్, నెక్స్ట్ లిథోస్పియర్. ఓకే, ఈ విధంగా మనకు జోన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.